సార్ నమస్తే. నమస్తే పవన్, నమస్తే. బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నా. ఏం సార్ అంటే రాజకీయ పరిస్థితి ఏంటి? వైసీపీ రాజకీయాల పరిస్థితి, ఏపీ రాజకీయాల పరిస్థితి. రాజకీయ పరిస్థితి ఏముంది? దీన్నంతా సృష్టిస్తున్నారు మొత్తం రాజకీయ పరిస్థితులంతా. ఆ అంటే ప్రజా జీవితాన్ని, జీవన విధానాలని అన్ని కూడా జనసేన, టీడీపీ వర్గాలు ఒక వ్యూహాత్మకంగా ప్రజా జీవనం స్పందిస్తున్నారు. అంటే ప్రజల్లో ఒక అలజడి చేస్తున్నారు, ప్రజల్ని ఇబ్బందులు చేస్తున్నారు. అంటే దీని వల్ల ఏంటంటే ఇబ్బందుల వల్ల వచ్చేతలకే వైసీపీ మీద వాళ్ళకి ఒక వ్యతిరేకత భావన ప్రజల్లో కలగాలని చెప్పి ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం మాస్టర్ ప్లాన్ ఇది. కానీ అంటే ఇదంతా కూడా ఈ రోజు ఇదంతా కూడా గేమ్ ప్లాన్ మొత్తం వైసీపీ అని చెప్తున్నారు కదా. వైసీపీ బీజేపీ గేమ్ ప్లాన్ అని అంటున్నారు కదా. వైసీపీకి అవసరం ఏముంది అసలు? వైసీపీకి అవసరం ఏముంది? ఇప్పుడు జబ్బు చేసినోడు హాస్పిటల్కి వెళ్తాడు, జబ్బు చేసుకున్నాడు వైద్యం చేసుకుంటాడు. కాబట్టి మాకు అవసరం లేదు. మేము ప్రజా ఆరోగ్యాలతో బాగానే ఉన్నాము, ప్రజలకు ఆరోగ్యాలు అందిస్తున్నాం, ప్రజల ఆశీస్సులతో మేము ప్రజాపాలన బ్రహ్మాండంగా అందిస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాకు క్రియేషన్ చేయాల్సిన పనే ఉంది. ప్రతిరోజు మాట్లాడే స్కోప్ ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు మొన్న పారిపోయారు కదా అసెంబ్లీ నుంచి కూడా. అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోతారు? వాస్తవాలు అసెంబ్లీలో ఒప్పుకోవాలి కాబట్టి. మన అంబటి రాంబాబు గారు గాని, రోజా గారు గాని చేసిన వ్యాఖ్యలు పారిపోయేటట్టు చేసినాయి కదా. ఎలా చేశారు అంటే వాళ్ళని పర్సనల్ టార్గెట్ గా మాట్లాడటంటే దాన్ని ఎదురు తిరగడం కూడా తప్ప. ఇప్పుడు రాజకీయంగా మాట్లాడాలి తప్పితే పర్సనల్ వ్యవహారాల్లో దించితే ఎవరు కూడా ఒప్పుకోరు. సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. మానవ హక్కులు ఎవరు కూడా రావడానికి లేదు, అసలు ఎవరికి కూడా హక్కు లేదు, అధికారం కూడా ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం కానీ, తర్వాత లోకేష్ బాబు జైలుకి పంపించాలన్న విషయం కానీ, పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఇన్వాల్వ్ చేద్దామని వచ్చిన పుకార్లు కానీ, ఇవన్నీ కూడా ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అనేది వాస్తవా కాదా? ఎలా వాస్తవం అవుతాయి అని వాళ్ళ ఊహలకే వాళ్ళు ప్రజల్లో తీసుకొస్తున్నారు. అంతా ప్రజల్ని ఏదో ఒకటి మర్చిపుచ్చి మారాడికి చేయాలి. అంటే ఇప్పుడు మొన్న ఒక సర్వే ప్రకారం కూడా 1.5 నుంచి 2% వరకు వైసీపీ ఓట్ బ్యాంక్ తగ్గిందనే ఉంది కదా. మొన్న ఒక SAS అనే ఒక సంస్థ సర్వే ప్రకారం. అది ఎవరికి సంబంధించిన సంస్థ అనేది మీకే తెలియాలి. అది ఇప్పుడు మొన్న సర్వే, రీసెంట్ గా సర్వే మీరు చేయించుకునే, ఇప్పుడు మీరు జగన్ చేయించుకుంటున్న సర్వే అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇది SAS గ్రూప్. ఇప్పుడు కొన్ని పరిణామాలు ఇప్పుడు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నాయి. కొన్ని పథకాలు రానప్పుడు వాళ్ళు వ్యతిరేకతగానే ఉంటారు గవర్నమెంట్ కి. ఆ నేరోలో వస్తాయి, తర్వాత నెక్స్ట్ మంత్ కి మారిపోతాయి, ఆ ఈక్వేషన్స్ అనేవి మారిపోతాయి. ఇప్పుడు సపోజ్ ఒక 100 మంది ఉన్నారు, 80 మందికి పనులు అవుతున్నాయి, 20 మందికి రానప్పుడు 20 మంది కూడా యాంటీగా ఉంటారు. అలాంటప్పుడు నేను సర్వే చేసినప్పుడు 20 మంది గవర్నమెంట్ కి యాంటీగానే చెప్తారు. నెక్స్ట్ మళ్ళీ ఆ సర్వే పోతే మళ్ళీ ఫిల్ అయిపోయి ఉంటారు, నెక్స్ట్ సర్వేలో మళ్ళీ ఇంకో 10 మంది ఫిల్ అయిపోయి ఉంటారు. ఎప్పుడు కూడా ఈ కేసు అనేది టీడీపీకి ప్లస్ అయింది అనుకోవచ్చా? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అరెస్ట్ కానీ, కస్టడీ కానీ ఏదని అనుకోవచ్చు, ఇది అనేది టీడీపీకి ప్లస్ అయిందని అనుకోవచ్చా? వైసీపీకి మైనస్, టీడీపీకి ప్లస్ అని. మేమైతే వైసీపీకి మైనస్ అని మేమేం అనుకోవట్లేదు. వాళ్ళు ప్లస్ అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అభిప్రాయం అని. అంటే జనంలో సానుభూతి వచ్చింది, మాకు సానుభూతి పెరుగుతుంది అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ పార్టీ అభిప్రాయం, పార్టీ నాయకుల అభిప్రాయం, లోపల ఉండే నాయకుడి అభిప్రాయం. ప్రజల్లో అయితే సానుభూతి లేదు. ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దేని గురించి అంటే చర్చ కొనసాగుతుంది అంటే చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో ఛాలెంజ్ చేసి ఈ కేసులు ఎవరు నన్ను ఏం చేయలేరు, పీకలేరు, ఓడ్చలేరు అన్న వ్యక్తి ఈ రోజు లోపల పోవడానికి ప్రధాన అంశం ఏంటి అంటే తప్పు చేశాడా చేయలేదనే చర్చ జరుగుతుంది. తప్పు చేసి లోపలేశారా, తప్పు చేయకుండా వేసి లోపలేశారా? దీనికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఏమన్నా ఉందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఏముందా అనేది ప్రజల్లో ప్రధానమైన చర్చ జరుగుతుంది. ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళేసే ఎప్పుడైతే లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎప్పుడైతే నేను ఉన్నతుడిని, నేను చాలా నిజాయితీ పరునని చెప్పుకునే వ్యక్తి ఎప్పుడైతే క్యాష్ పిటిషన్ వేసాడో ఆ రోజు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రముఖులు నేను చెప్పేది కూడా కాదు, చాలా మంది ప్రముఖులు చెప్తున్నారు ఆయన నిరూపించుకోవాలి తప్పితే క్యాష్ పిటిషన్ వేయకూడదు. నువ్వు ముద్దాయి అంటే కేసు కొట్టేయమంటే అర్థం ఏంటి?
నీకు జబ్బు ఉంది, జబ్బు లేదంటే అర్థం ఏముంది? ఇప్పుడు ఒక మనిషికి ఎయిడ్స్ ఉందని చెప్తారు అందరూ. ఎయిడ్స్ ఉన్నప్పుడు అతను ఏం చేయాలా? పోవాలా, నాకుందా లేదా నేను నిరూపించుకునే దానికి మెడికల్ టెస్టులకి అతను పోవాలా, మెడికల్ టెస్ట్ అన్ని చేయించుకున్న తర్వాత ఆ టెస్టుల్లో ఒక నిర్ధారణ అయితే నీకు ఎయిడ్స్ ఉందా లేదనేది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ నిర్ధారించినప్పుడే నీకు ఎయిడ్స్ ఉందా లేదా తెలియాలి. అదే విధంగా నీ మీద ఒక సిబిసిఐడి అభియోగం చేసినప్పుడు నువ్వు ఇంత రాజకీయ చరిత్ర కలిగినవి, నేను నిష్కలంకుడిని, నా నిజాయితీ పరుణ్ణి, నేను నిప్పులంటాను అని చెప్పిన వ్యక్తి నీవు క్యాష్ పిటిషన్ పోయినప్పుడే ప్రజల్లో కూడా అది చాలా మైనస్ అయిపోయింది టీడీపీకి. అది మాత్రం వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడరు, చేయరు. అది కాకుండా సుప్రీంకోర్టు నుంచి ఒక లాయర్ కాకుండా మళ్ళీ ఇంకొక ఇద్దరు లాయర్ని తెచ్చుకోవడం అనేది కూడా ప్రజలు కూడా చాలా పెద్ద చర్చ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.